బిగ్ బాస్ సీజన్ 10 తెలుగు అగ్ని పరీక్ష సీజన్ 2 తెలుగు. సో, ప్రెజెంట్ అయితే అసలు ఈరోజు చాలా గందరగోళం జరిగిందనమాట. ఎపిసోడ్ 10 గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ఇద్దరికి యెల్లో కార్డ్ అయితే ఇచ్చారు. ఈ యెల్లో కార్డ్‌లో ఒకళ్ళకైతే అన్‌ఫెయిర్ జరిగిందని అయితే నాకనిపిస్తుంది. అసలు రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇచ్చారబ్బా! రోహిత్ అంత బాగా ఆడతాడు. అంత స్కోప్ ఉన్న పర్సనాలిటీ. అంత కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటూ తన గేమ్ తను ఆడే పర్సనాలిటీకి వీళ్ళు యెల్లో కార్డ్ ఎందుకిచ్చారో గూడా చూద్దాము. అసలు ఏం తీసుకుంటున్నారు జడ్జెస్? దేన్ని బట్టి తీసుకొని దేన్ని బట్టి తీసుకొని అలా జడ్జ్‌మెంట్స్ ఇస్తున్నారు, అలా యెల్లో కార్డ్స్ ఇస్తున్నారు అనేది ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇవ్వగానే ప్రతి ఒక్కరు తిట్టుకుంటూనే ఉన్నాలా మాక్సిమం. ఎందుకంటే అంత బాగా ఆడతాడు, ఇంత మంచిగా ఆడే పర్సన్‌కి యెల్లో కార్డ్ ఇవ్వడం ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అయితే ఈ 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' రెండో సీజన్‌లో ఈ 10థ్ ఎపిసోడ్ గదా! ఈ ఎపిసోడ్‌లో కాస్త కొంచెం ఫిజికల్ అయింది. సో, ఏంటంటే 2 టీమ్స్‌గా విడగొట్టారు. స్ట్రాంగ్ టీమ్ అండ్ వీక్ టీమ్ అనమాట. అని విడగొట్టారు. ఇంకా అందులో పెట్టిన టాస్కులు గూడా ఫిజికల్ అయ్యారు. సో, అలా ఫిజికల్ అవుతూ ఉన్నారు గాబట్టి మధ్యలోనే గేమ్స్ అయితే ఆపడం స్టార్ట్ చేశారు. గేమ్స్ ఆపేశారు. అయితే ఇక్కడ స్ట్రాంగ్ టీమ్ అండ్ వీక్ టీమ్ అనేదైతే 2 టీమ్స్‌గా విడగొట్టారు. అందులో ఇద్దరికైతే యెల్లో కార్డ్‌లొచ్చినియి. సో, ఇంకొక ఇద్దరికి ఓటప్పిళ్ళే అవకాశం వచ్చింది. సో, ఇప్పుడు గేమ్ ఎవరెలా ఆడారు? ఎవరెంత బాగా ఆడారు? ఎవరికి ఫెయిర్ జరిగింది? ఎవరికి అన్‌ఫెయిర్ జరిగింది? సో, ఎవరెవరికి ఏమంటారు? అది అప్పీల్ అవకాశం వచ్చింది. ఎవరెవరికి యెల్లో కార్డ్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఎవరు ది బెస్ట్ పార్టిసిపెంట్స్. ఎవరి ఎవరు చాలా బాగా ఆడినా సరే వాళ్ళకి లక్ కలిసి రాలేదు అనేదైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో, ఇప్పుడేంటంటే రివర్స్ ది డెసిషన్ కార్డ్ వాడాల్సిందే. జ్యూరీల నిర్ణయాన్ని మార్చలేవు, విన్నింగ్‌ని మార్చలేవు అని రాజకుమారికి శ్రీముఖి ముందే చెప్తుంది. ఎందుకంటే తను మొన్న టాస్క్‌లో గెలిచి రివర్స్ ది డెసిషన్ అనే పవర్ కార్డ్ తన సొంతమైంది గదా! సో, ఆ కార్డ్ యూజ్ చేయాలని ముందే చెప్తదనమాట శ్రీముఖి. అయితే నెక్స్ట్ ఫిజికల్ టాస్క్ పెడతారు. ఆ టాస్క్‌లో ఏంటంటే రోహిత్ అండ్ మిథిలేష్ వీళ్ళిద్దరూ ఆర్మ్ రెజ్లింగ్ ఆడతారు. అసలు యాక్చువల్‌గా చూసే వాళ్ళందరికి ఏమనిపిస్తది? డెఫినెట్‌గా మిథిలేష్ గెలుస్తాడు అనిపిస్తది. ఎందుకంటే మిథిలేష్ అంత స్ట్రాంగ్ అండ్ చూడడానికి అసలు ఎలా ఉన్నాడు? ఎంత జిమ్ బాడీలా ఉంది. సో, అందరి అంచనాలకి తలకిందులు చేస్తున్నారబ్బా! అసలు ఈ మిథిలేష్ ఎందుకు ఓడిపోయాడో ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపడాల్సిన విషయం అనమాట ఇది. తనకి బాడీ ఉంది గానీ అసలు గెలవలేకపోయాడు. ఎందుకు గెలవలేకపోయాడు అని. రోహిత్ కంటే కొంచెం మిథిలేష్‌కి మంచి జిమ్ బాడీ ఉంది. అయినా సరే ఆర్మ్ రెజ్లింగ్‌లో మిథిలేష్ గెలవలేకపోయాడు. రోహిత్ విన్ అయ్యాడు. అయితే ఇందులో శ్రీముఖి అడుగుతది. "ఏంటి మిథిలేష్ ఇలా ఓడిపోయావు" అని. బట్ మిథిలేష్ కావాలని ఓడిపోయాడని ఇక్కడ అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు 2 టీమ్స్ అని చెప్పాను గదా! ఒక స్ట్రాంగ్ టీమ్ అండ్ ఒక వీక్ టీమ్. ఇప్పుడు ఇన్ కేస్ మిథిలేష్ గెలిచి స్ట్రాంగ్ టీమ్‌లోకి వెళ్ళాడనుకోండి, అక్కడ మాక్సిమం అందరూ స్ట్రాంగ్‌గా ఉంటారు. అక్కడ మిథిలేష్ ఎక్స్‌పోజ్ అవ్వడానికి అంత స్కోప్ ఉండదు. బట్ ఈ వీక్ టీమ్‌లో గనక వస్తే మిథిలేష్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాడు కాబట్టి, ఈ వీక్ టీమ్‌లో నేను ఎక్స్‌పోజ్ అవ్వచ్చు. నాకు స్క్రీన్ స్పేస్ దొరుకుతది. నేనింకా బాగా ఆడొచ్చు. జనాల్లో నా పేరనేది వెళ్తది. అండ్ ఆల్సో జడ్జెస్‌లో గూడా మంచి ఇంప్రెషన్ అనేది పడతది. ఈ టీమ్‌లో తిను స్ట్రాంగ్‌గా ఉన్నాడు అని. సో, ఇలా ఆలోచించి ఒక స్ట్రాటజీతో కావాలని ఆ గేమ్ ఓడిపోయినట్టయితే అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుందో మిథిలేష్ గేమ్‌లో మీరైతే కామెంట్ చేయండి. అసలు అంత బాడీ పెట్టుకొని, అంత జిమ్ బాడీ పెట్టుకొని, ఈ పిల్లాడు ఇంత ఈజీగా ఎలా ఓడిపోయాడు? అంటే దాని వెనక రీజన్ మాత్రం ఇదే కనిపిస్తుంది. డెఫినిట్‌గా ఇదే ఆలోచన అయ్యుంటది. స్ట్రాంగ్ టీమ్‌లోకి వెళ్తే, ఇంకా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ చాలా మంది ఉన్నారు కాబట్టి, మనం అంతగా ఎక్స్‌పోజ్ అవ్వలేము. సో, వీక్ టీమ్‌లో గనక వెళితే మనకి ఎక్స్‌పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. మనకి స్క్రీన్ స్పేస్ ఎక్కువొస్తది. అండ్ ఆల్సో కొంచెం మనకి స్కోప్ ఎక్కువుంటది. అనే ఆలోచనతో మిథిలేష్ ఒక ప్లానింగ్ ప్రకారం ఓడిపోయినట్లయితే నాకు 100% అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. సో, నిజంగా 100% ఎట్లా అంటే హ్మ్. కావాలని ఒక స్ట్రాటజీతో ఓడిపోయాడు తను.
వీక్ టీమ్‌లోనే ఉండాలి. నేను స్ట్రాంగ్ టీమ్‌కి వెళ్ళకూడదు. డెఫినిట్‌గా వీక్ టీమ్‌లోనే ఉండాలి. నేను వీక్ టీమ్‌లో ఉండాలి అంటే నేను స్ట్రాంగ్ టీమ్‌కి వెళ్ళకూడదు అంటే నేను గెలవకూడదు అని ఫిక్స్ అయిపోయాడు. సో, ఏదో ఆడినట్టు ఆడాడు కొంచెం మీద. మళ్ళీ ఏం తెలియనట్టు ఓడిపోయాడంటే అసలు మామూలు మెంటాలిటీ కాదు. అది ప్లస్ మెంటాలిటీయో, మైనస్ మెంటాలిటీయో తర్వాత ఆలోచించుకుందాం. ఎందుకంటే ఇలాంటివి అసలు చేయకూడదు. ఇవి ఏమంటారు డబుల్ గేమ్స్ అండ్ సేఫ్ గేమ్ ఈ టైప్‌లో అంటారనమాట. సో, ఇలాంటి సేఫ్ గేమ్స్ ఇక్కడి నుంచే మొదలుపెడితే రేపు బిగ్ బాస్‌లోకి ఎళ్ళిపోయిన తర్వాత ఇన్‌కేస్ మిథిలేష్ బిగ్ బాస్‌లోకి అడుగుపెడతాడు. అప్పుడు బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ కూడా ఇలాంటి డబుల్ గేమ్స్ అండ్ సేఫ్ గేమ్సే ఆడతాడు గదా! సో, ఇలాంటి సేఫ్ గేమ్స్ ఆడడానికి అస్సలు బిగ్ బాస్ పనికిరాదు. ఏదైనా సరే ముందుకు దూసుకెళ్తూనే ఉండాలి. బట్ మిథిలేష్ నాకు ఈ విషయంలో కొంచెం అయితే రాంగ్ స్టెప్ ఏసాడని అనిపించింది. మీకేమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే తనకి ఇప్పుడు మాక్సిమం అసలు జడ్జెస్ సెలెక్ట్ చేసిందనుకో తన బాడీని చూసి, తన ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని చూసి, వాటిని చూసి సెలెక్ట్ చేశారు ఫస్ట్. చూడగానే డిప్స్ చేశాడు. సంథింగ్ వెయిట్ పెట్టుకున్నాడు. ఇలా చేశాడు. సో, కొంచెం జడ్జెస్‌కి మంచి ఇంప్రెషన్ అనేది పడింది. బట్ ఇప్పుడు కావాలని ఇలా ఓడిపోతే ఆ ఇంప్రెషన్ ఏమవుతది? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మిథిలేష్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా ఉంది. చాలా బాగా ఆడగలుగుతాడు. ఇంకా చాలా బాగా విన్ అవ్వగలుగుతాడు. అసలు మిథిలేష్‌ని స్ట్రెంగ్త్‌లో ఎవరు కొట్టలేరు. ఫిజికల్ అయితే మిథిలేషే గెలుస్తాడు అనే థాట్ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. సో, అలాంటి థాట్ ఉన్నప్పుడు జనాలు డెఫినిట్‌గా మిథిలేష్‌ని ఒక ఫిజికల్ పర్సనాలిటీగా ఒక బాగా అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉన్న పర్సనాలిటీగా ఏ గేమ్‌లో అయినా తను వెళ్తే గెలవగలడు. వేరే వాళ్ళు తనని నెట్టుకొని రాలేరు. అనేది జనాల మైండ్‌లో పడిపోయి ఉంటది మ్యాక్స్ ఇప్పటి వరకు. తన కటౌట్‌ని చూసి, తనని చూసి. బట్ మిథిలేష్ ఇలా సడెన్‌గా ఓడిపోతే పరిస్థితి ఏంటి? సో, మిథిలేష్ కావాలని ఓడిపోయాడు అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఇన్‌కేస్ ఇది నెగెటివ్ అయ్యే ఛాన్స్ గూడా ఉంది. ఎందుకంటే తనని ఫిజికల్ పర్సనాలిటీ, ఫిజికల్ స్ట్రెంగ్త్ చూసి జనాలు యాక్సెప్ట్ చేసింది. బట్ తను అందులోనే ఓడిపోతే మాత్రం జనాలు చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు. నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అవకాశాలయితే చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో అదే విధంగా పాజిటివ్ కామెంట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదెలానో చెప్తా వినండి. ఇది పాజిటివ్ ఎలా అవుతదో. ఏంటంటే జనాలు ఇప్పటి వరకు మిథిలేష్ ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని చూసారు. బట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక్కటే కాకుండా ఈ మిథిలేష్ ఇలా ఆలోచిస్తున్నాడే, తన ప్లానింగ్ బావుంది. చాలా బాగా ఆడగలుగుతున్నాడే. తను ఈ స్ట్రాటజీ వేశాడంటే తనకి ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్తే గాదు. మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒక్కటే ఉంటే గెలిచేవాడే. ఇన్‌కేస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ కాకుండా తను ఆడి అంటే నేను ఇలా స్ట్రాంగ్ టీమ్‌లోకి వెళ్తే నాకు స్కోప్ ఉండదు. నేను వీక్ టీమ్‌లోకి వెళ్తేనే నాకు స్కోప్ ఉంటది. కాబట్టి నేను నా ఫిజికల్ స్ట్రెంగ్త్ యూజ్ చేసి నేను గెలవకూడదు. ఆర్మ్ రెజ్లింగ్‌లో ఓన్లీ మెంటల్ స్ట్రెంగ్త్ యూజ్ చేసి నార్మల్‌గా చేసి నేను అందులోకి వెళ్ళాననుకోండి వీక్ టీమ్‌లోకి నాకు ఇంకా ఎక్కువ స్కోప్ వస్తది. నేను ఇంకా బాగా ఎక్కువ ఆడగలుగుతా. నాకు మంచి స్క్రీన్ స్పేస్ వస్తది అనే ఆలోచన మిథిలేష్‌లో ఉంది. కాబట్టి మిథిలేషన్‌కి ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్తే కాదు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది అనే కోణంలో మంచి పాజిటివ్ కామెంట్స్ గూడా రావచ్చు. పాజిటివ్ ఇంప్రెషన్ గూడా రావచ్చు మిథిలేష్ మీద. సో, ఇక్కడైతే 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్‌గా పాజిటివ్‌కి, నెగెటివ్‌కి మిథిలేష్ విషయంలో. ఎందుకంటే అసలు తన స్ట్రెంగ్త్ అనే దాన్ని వదిలేసాడు. బట్ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా కావాలి. మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఓకే. తను యూజ్ చేస్తున్నాడని అనిపిస్తుంది. బట్ ఎంతైనా సరే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్మ్ రెజ్లింగ్‌లో మిథిలేష్ గెలిస్తే తనేంటో తను ప్రూవ్ చేసుకున్నట్లు ఉంటది అని నాకనిపిచ్చింది పర్సనల్‌గా. ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజే కదా! తనని కొన్ని రోజులు చూసిన తర్వాత తను అలా ఓడిపోతూ ఉంటే, ఇదొక స్ట్రాటజీ అని మనం ఓట్లేస్తాము. బట్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఓడిపోతూ ఉంటే మనకి స్ట్రాటజీలాగా అనిపిచ్చదు గదా! తనకి గేమ్ రాక ఓడిపోతున్నట్టు అనిపిస్తది గదా! సో, కొన్ని నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు అయితే ఉంది మిథిలేష్‌కి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మాయిలకి పెడతారు లేడీస్‌కి. లేడీస్‌లో సృష్టి అండ్ అపూర్వ ఆడతారు. అందులో సృష్టి విన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ బాయ్స్ ఉంటారు. సృష్టి కూడా చాలా బాగా ఆడుతుంది. అసలు సృష్టి వ్యాకరణం. అపూర్వ అబ్బా! ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా అసలు యూజ్ చేసుకోవట్లేదు. అపూర్వ గురించి మొత్తుకుంటూనే ఉన్నాము. అయినా గూడా అపూర్వ ఎక్కడ యూజ్ చేసుకున్నట్లయితే అస్సలు కనిపించట్లేదు. బట్ మంచి లక్కొస్తే తప్ప తనకి వచ్చే ఛాన్సెస్ లేవనైతే అనిపిస్తుంది. నెక్స్ట్ అబ్బాయిలందరితో కలిసి మ్యూజికల్ చైర్స్ అయితే ఆడిపిస్తారు. నెక్స్ట్ వాళ్ళ గేమ్ ఏంటంటే
మ్యూజికల్ చైర్. ఒకసారి అబ్బాయిలకి పోటీ, ఒకసారి అమ్మాయిలకి పోటీ. నెక్స్ట్ అబ్బాయిలకి పోటీ, నెక్స్ట్ అమ్మాయిలకి పోటీ. సో, ఇప్పుడైతే అబ్బాయిలది కంప్లీట్ అయిపోయింది ఆర్మ్ రెజ్లింగ్. అమ్మాయిలది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అబ్బాయిలది మ్యూజికల్ చైర్ గేమ్ ఆడిస్తారు. సో, అందులో గెలిచిన వారినైతే స్ట్రాంగ్ టీమ్‌లోకి పంపిస్తారు. ఇంక నెక్స్ట్ లేడీస్ అందరూ గిల్ కలిసి వాళ్ళు గూడా అమ్మాయిలు గూడా మ్యూజికల్ చైర్ ఆడతారు. అందులో ఎవరు గెలిస్తే వాళ్ళంతా స్ట్రాంగ్ టీమ్‌లోకి వెళ్తారు. అలా గెలిచిన ఒక్కొక్క కంటెస్టెంట్ మిగిలిన వాళ్ళలో వీక్ కంటెస్టెంట్ ఎవరో చెప్పాల్సి ఉంటది. అంటే వీళ్ళు ఇప్పుడు మ్యూజికల్ చైర్ ఆడుతున్నారు. వీళ్ళు గెలుస్తారు గదా! గెలిచినప్పుడు వాళ్ళని క్వెషన్ అడుగుతారనమాట. మీ దృష్టిలో ఎవరు వీక్ అనుకుంటున్నారు మీరు అని అడిగినప్పుడు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎవరినైతే వీక్ అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పాలి. సో, గెలిచిన వారంతా స్ట్రాంగ్ టీమ్‌లో ఉన్నారు. వాళ్ళు చెప్పిన కంటెస్టెంట్‌లేమో వీక్ టీమ్‌లోకెళ్ళిపోతారు. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు నేను స్వరూపాని, నేను ఓడిపోయాను. వేరే వాళ్ళు గెలిచారు. అంటే వాళ్ళలో వీక్ ఎవరు అని అడిగారనుకోండి. స్వరూప అని చెప్తే నేను వీక్ టీమ్‌లోకెళ్ళిపోతా. ఆ గెలిచిన వాళ్ళు స్ట్రాంగ్ టీమ్‌లోకి వెళ్తారనమాట. సో, ఇంకా అలా ఈ ఈ ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు 8 మంది స్ట్రాంగ్ టీమ్‌లో ఉన్నారు. 7 వీక్ టీమ్‌లో ఉన్నారనమాట. అంటే 15 మెంబర్సే కదా! 16 అయితే 8 అయ్యేవాళ్ళు. బట్ 15 కాబట్టి 8 మెంబర్స్ అయితే స్ట్రాంగ్ టీమ్‌లో ఉన్నారు. 7 మెంబర్స్ వీక్ టీమ్‌లో ఉన్నారు. సో, ఒకళ్ళు ఎక్కువగా ఉన్నారు కదా! స్ట్రాంగ్ టీమ్‌లో. అప్పుడు స్ట్రాంగ్ టీమ్ అంతా డిసైడ్ అయ్యి వీక్ టీమ్‌లో కంటెస్టెంట్‌ని ఎంచుకోండి. ఆమె అంటే ఐ మీన్ స్ట్రాంగ్ టీమ్‌లో 8 కాదు. వీక్ టీమ్‌లో 8 మెంబర్స్ ఉన్నారు. స్ట్రాంగ్ టీమ్‌లో 7 మెంబర్స్ ఉన్నారు. సో, టాలీ అవ్వాలి గదా! టాలీ అవ్వాలంటే ఇప్పుడు వీక్ టీమ్‌లో 8 మెంబర్స్ ఉన్నారు గదా! ఆ 8 మెంబర్స్‌లో ఇంకా వీక్ ఎవరు అని అడిగారు. అడిగితే ఒక కంటెస్టెంట్‌ని ఎంచుకోండి మీరు అని స్ట్రాంగ్ టీమ్ మొత్తం అంటే స్ట్రాంగ్ టీమ్‌కి చెప్పారనమాట. ఇప్పుడు మీరు 7 ఉన్నారు గదా! వీక్ టీమ్‌లో 8 ఉన్నారు గదా! ఆ వీక్ టీమ్‌లో ఆ 8 మెంబర్స్‌లో మీకు ఎవరైతే వీక్ అనుకుంటున్నారో ఆ పర్సన్‌ని మీరు ఎంచుకోండి అని స్ట్రాంగ్ టీమ్‌కి చెప్తారు. సో, ఆమెని డేంజర్ జోన్‌లోకి పంపించండి. ఆమెకి యెల్లో కార్డ్ వస్తది అని జ్యూరీ చెప్తది. ద కాబట్టి ఇంకా అంటే ఇంగ అంతే గదా! ఇప్పుడు ఈ వీక్ టీమ్‌లోనే 8 మెంబర్స్ ఉన్నారు. ఆ 8 మెంబర్స్‌లో స్ట్రాంగ్ టీమ్ వచ్చేసి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తే వాళ్ళు డేంజర్ జోన్‌కెళ్ళిపోతారు. వాళ్ళకి యెల్లో కార్డ్ వస్తది. జ్యూరీ అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా చెప్పారు. క్లారిటీగా చెప్పారు వాళ్ళకి. సో, ఇంకా స్ట్రాంగ్ టీమ్ మొత్తం కలిపి గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నారు. గాయత్రికి యెల్లో కార్డ్ ఇచ్చారు. ఎందుకంటే గాయత్రి గూడా అంత పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు గాయత్రిది ఫస్ట్ నుంచి. ఎవరిని అందరూ డిజర్వే కానీ గాయత్రి డిజర్వ్ కాదు. అందరూ డిజర్వే కానీ గాయత్రి డిజర్వ్ కాదని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. సో, గాయత్రికి ఇవ్వడం నాకైతే ఏం డౌట్ లేదనిపించింది. బట్ ఆ టైంలో నవదీప్ గారు ఎంత ఏమంటారు? ఆతృతగా, ఎంత ఎక్సైట్‌మెంట్‌తో ఎవరిని చెక్ చేస్తారు? ఎవరిని చెక్ చేస్తారు? ఐ మీన్ ఎవరిని డేంజర్ జోన్‌లోకి పంపిస్తారు? ఎవరి నేమ్ తీస్తారు? అని ఒకటే ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాడు. అండ్ ఆల్సో మీ డెసిషన్ వల్ల ఒక మనిషి బయటికి పోవాల్సొస్తది. అంటే వాళ్ళకి కూడా బిగ్ బాస్‌కి వెళ్ళాలనే కోరిక, తపన ఉంటాయి గదా! ఆ తపనని మీరు తొక్కేస్తున్నట్టే వాళ్ళకి యెల్లో కార్డ్ ఇప్పిస్తే అని ఇలా రకరకాలుగా వివిధ విధాలుగా చెప్తూనే ఉంటాడు. అంటే వాళ్ళని కన్‌ఫ్యూజన్‌లో పడేస్తాడు. వామ్మో! మేమిప్పుడు ఆ డెసిషన్ తీసుకుంటే ఇన్‌కేస్ మా వల్ల వాళ్ళు బిగ్ బాస్‌కి వెళ్ళాలి అనే తపన అక్కడే అయిపోయిద్దేమో, వాళ్ళ ప్యాషన్ అక్కడే అయిపోయిద్దేమో అని యువతలోళ్ళకి భయం కలిగించే విధంగా నవదీప్ గారు మాట్లాడారనమాట. సో, ఇంకా స్ట్రాంగ్ టీమ్ మొత్తం కలిసి ఆలోచించి, దీర్ఘంగా ఆలోచించి చాలా చాలా చర్చలు జరిపారు. మీరు చూడొచ్చు వీడియోలో. సో, అలా చర్చలు జరిపి అయితే గాయత్రిని సెలెక్ట్ చేశారు. సో, గాయత్రిని సెలెక్ట్ చేయగానే ఈ జ్యూరీ వచ్చేసి గాయత్రికి యెల్లో కలర్ కార్డ్ ఇచ్చేశారు. కార్డ్ ఇచ్చేసి అండ్ ఆల్సో ఒక పవర్ కూడా ఇచ్చారు. ఏంటంటే 2 టీములకి లీడర్స్‌ని సెలెక్ట్ చేయమంటారు. అంటే స్ట్రాంగ్ టీమ్ అండ్ వీక్ టీమ్ అని చెప్పాను గదా! సో, స్ట్రాంగ్ టీమ్‌కి ఒక లీడర్‌ని, వీక్ టీమ్‌కి ఒక లీడర్‌ని సెలెక్ట్ చెయ్యి నువ్వు అని గాయత్రికి జ్యూరీ బాధ్యతను అప్పగిస్తారు. సో, ఇంకా అప్పుడు గాయత్రి ఏం చేస్తది? స్ట్రాంగ్ టీమ్‌కేమో రోహిత్‌ని కెప్టెన్‌గా పెడతది. వీక్ టీమ్‌కేమో దీపక్‌ని లీడర్‌గా పెడతదనమాట. సో, ఏంటి గాయత్రికి ఈ అవకాశం ఇస్తే వీటి క్యాప్టెన్స్‌ని పెట్టు నీకీ పవర్ ఇస్తున్నామని చెప్తే స్ట్రాంగ్ టీమ్‌కేమో రోహిత్‌ని పెడతది. అండ్ ఆల్సో వీక్ టీమ్‌కి దీపక్‌ని పెడతదనమాట. సో, ఇక ఈ 2 టీమ్స్ కలిపి ఒక టాస్క్ ఇస్తారు. అంటే ఆ 2 టీమ్స్ ఉన్నాయి కదా! దీపక్ టీమ్ అండ్ రోహిత్ టీమ్ వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇస్తారనమాట. ఆ టాస్క్‌లో గెలిచిన వారి టీమ్‌లోంచి ఒకళ్ళకి ఓటు అప్పీల్ అవకాశం. ఓటొచ్చిందయ్యా ఇంకా.
సో, ఇప్పుడు 2 టీమ్స్‌కి గేమ్ ఇచ్చారు. ఇన్‌కేస్ 2 టీమ్‌లో ఒక టీమ్ గేమ్‌లో గెలుస్తది. గెలిచినప్పుడు ఆ గెలిచిన టీమ్‌లో ఒక పర్సన్‌కైతే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో, నెక్స్ట్ ఇంక గేమ్ మొత్తం అదే కాకుండా ఇంకొకటి కూడా చెప్పారు మన జ్యూరీ అండ్ జడ్జెస్. ఏంటంటే ఆటంతా చూసిన తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌కి గూడా ఒక ఓట్ అప్పీల్ ఇస్తామని చెప్తారు. అంటే ఓన్లీ గెలిచిన వాళ్ళకి ఇప్పుడు ఒక సైడ్ గేమ్ గెలుస్తారు గదా టీమ్‌కి. వాళ్ళకి ఒకటిచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి మొత్తం గేమ్‌లో ఓవరాల్‌గా వీక్ టీమ్‌లో అయినా సరే, స్ట్రాంగ్ టీమ్‌లో అయినా సరే, గెలిచిన టీమ్‌లో అయినా సరే, గెలవని టీమ్‌లో అయినా సరే ఎవరైతే మోస్ట్ వాల్యుబుల్‌గా వాళ్ళ స్ట్రెంత్ పెట్టారు, వాళ్ళ ఎఫర్ట్ పెట్టి ఆడారు, చాలా బాగా ఆడారు, మిగతా వాళ్ళ సపోర్ట్ లేదులే గానీ, ఉండుంటే ఇంకా బావుండేది, విన్ అయ్యేవాళ్ళే అనే పర్సన్ మోస్ట్ వాల్యుబుల్ గేమ్ ఆడే పర్సన్ ఉంటారు గదా! ఆ పర్సన్‌కైతే ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తామన్నారు. సో, ఇప్పుడు టాస్కొచ్చేసి ఏంటంటే, తాడు కట్టేసి ఉంటారు. తాళం వేసి ఉంటది. కీ పట్టుకొని, తాళం తీసుకొని టీమంతా ఎవరైతే ముందు ఏ టీమయితే విడిపించుకొని ముందు బయట పడతదో వాళ్ళు ఆ టీమ్ గెలిచినట్లనమాట. సో, ఇంగ రోహిత్ తన టీమ్‌తో మొత్తంతో ఇంక డిస్కషన్స్ చేస్తాడనమాట. ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు గానీ, అసలు రోహిత్‌కి యెల్లో కార్డ్ ఎందుకొచ్చింది? ఇక్కడే తేలిపోతుంది. ఈ విషయంలోనే రోహిత్‌కి యెల్లో కార్డొచ్చింది. ఏంటంటే ఈ గేమ్స్‌లో రూల్స్ ఏంటంటే ఆట తాడుని చేత్తో పట్టుకోకూడదు. లాగొద్దు అని చెప్తారు ఆల్రెడీ. కానీ రోహిత్ మాత్రం అస్సలు వినడు. ఒక్కసారిగా అందరిని లాగేస్తాడు. అందరు కింద పడిపోతారు. సో, ఇంకా అప్పుడు సృష్టికి కీ దొరుకుతదనమాట. ఆ కీ అయితే మిస్ అయిపోతది. ఆయన మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తూనే ఉంటారు. ఆటని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. అయినా మళ్ళీ ఆ కీ సృష్టికే దొరుకుతది. ఇంకా ఆ ఆటలో ఆ టీమ్‌లో ఎవరు రోహిత్ ఏమంటారు? సృష్టికి ఆ కీ దొరకడం వల్ల అందరూ విడిపించుకొని ముందు బయటకొస్తారు. బయటకు రావడం వల్ల రోహిత్ అంటే స్ట్రాంగ్ టీమ్ అనేది విన్ అవుతది. సో, అందులో అప్పీల్ కోసం ఎవరిని పంపిస్తావని రోహిత్‌ని అడిగితే సృష్టిని ఎంచుకుంటాడు. ఎందుకంటే కీ దొరికింది సృష్టి వల్లే, ముందు భయపడింది సృష్టి వల్లే కాబట్టి. సో, అలా సృష్టికి ఛాన్స్ దొరకగానే ఈ రాజకుమారి ఏం చేసిద్ది తన దగ్గర రివర్స్ ది డెసిషన్ పవర్ కార్డ్ ఉంది గదా! ఆ కార్డ్‌తో సృష్టిని ఆపేసి ఈ పిల్ల పోతది. ఓట్ అప్పీల్ కోసం. సో, నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ బాగా ఆడిన పర్సన్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌ని ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే, జ్యూరీ వచ్చేసి సృష్టిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే, సృష్టికి ఒకసారి కీ దొరికి మిస్ అయింది. మళ్ళీ కీ ఆవిడకో దొరికింది. అందరిని విడిపించింది కాబట్టి, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సృష్టి. ఇది మాత్రం నిజంగానే. సో, సృష్టికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. సృష్టి అప్పీల్ చేసుకుంది. అయితే ఇక్కడ వచ్చిన చిక్కేంటంటే, రోహిత్‌కి యెల్లో కార్డ్ రావడం. ఎందుకంటే, చేతులతో తాడుని పట్టుకోవద్దని ముందే చెప్పారు. ఆయన రోహిత్ రూల్ పాటించలేదు. కాబట్టి రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇస్తున్నామనైతే జ్యూరీ చెప్పింది. బట్ ఇది నాకైతే అంత ఫెయిర్ అనిపించలేదు. ఎందుకంటే ఓన్లీ వినకపోవడం వల్ల మేబీ ఆ గేమ్ టెన్షన్‌లో వినలేదో, మరి దేంట్లో వినలేదో తెలీదు గానీ, ఓన్లీ వినకపోవడం వల్ల తనకి యెల్లో కార్డ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది నాకనిపించింది. బట్ చూడాలి ఏం జరుగుతదో. సో, నాకైతే రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇవ్వడం అనేది అస్సలు నచ్చలేదు. ఎందుకంటే చేసిన చిన్న తప్పుకి ఏదో అసలు యెల్లో కార్డ్ ఇచ్చేయాలా? చేయడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు. బట్ ఈరోజు ఇరగదీసింది సృష్టి. సృష్టి వ్యాకరణం మామూలుగా గేమ్ ఆడలేదనమాట. తన పర్సనాలిటీకి, తనకి గేమ్ మీద ఎంత ప్యాషన్ ఉందో 'బిగ్ బాస్' అంటే ఇంకా ఎంత ప్యాషన్ ఉందో మరొక్కసారి అయితే రుజువు చేసుకుంది. సృష్టి గేమ్ నాకు చాలా నచ్చింది. బట్ రోహిత్‌కి అంత అన్యాయం జరగకుండా ఉండాల్సింది. రోహిత్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. చాలా బాగా ఆడే వ్యక్తి. చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటాడు. అండ్ ఆల్సో తనకి ఎప్పుడైతే అవసరం అవుతదో, తను గేమ్‌లో ఎప్పుడు ఉండాలో అప్పుడు ఇచ్చి పడేస్తూ ఉంటాడు రోహిత్. అలాంటి రోహిత్‌కి యెల్లో కార్డ్ రావడం అనేది నాకైతే కొంచెం బాధాకరమైన విషయమే. మీకు రోహిత్ విషయంలో ఏమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. న్యాయం అనిపించిందా? అన్యాయం జరిగింది యెల్లో కార్డ్ ఇచ్చేయని అనిపించిందా? లేకపోతే పర్లేదు ఒకవేళ రూల్స్ పాటించలేదు కాబట్టి యెల్లో కార్డ్ ఇచ్చినా తప్పులేదు అని మీకేమన్నా అనిపించిందా? మీరైతే కామెంట్ చేయండి. నాకైతే యెల్లో కార్డ్ ఇవ్వడం కొంచెం తప్పే అని అనిపించింది. ఎందుకంటే అంత బాగా ఆడే పర్సనాలిటీని, అంత మంచిగా ఆలోచించే పర్సనాలిటీని, ముందుకెళ్ళే పర్సనాలిటీని, కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉండే పర్సనాలిటీని ఏదో చిన్న కారణంతో యెల్లో కార్డ్ ఇవ్వడం సరైంది కాదు అనైతే నాకనిపించింది. అండ్ మిథిలేష్ విషయానికొచ్చేసరికి ఈయన కూడా కొంచెం డెసిషన్స్ అటు ఇటుగా తీసుకుంటున్నాడు అనిపించింది. మేబీ తను నెక్స్ట్
గేమ్స్‌లో ఎలా ఉంటాడు? ఏంటి? ఎలా ఆడతాడు? ఎలా మాట్లాడతాడు? అనేది ఇంకా చూడాల్సి ఉంది. ఎందుకంటే మనం ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని బేస్ చేసుకొని మిథిలేష్‌ని చూస్తున్నాము. బట్ మిథిలేష్ అలా ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని కూడా పక్కన పెట్టేసి ఏదో మెంటల్ స్ట్రెంగ్త్‌గా యూజ్ చేస్తున్నాడు అని అనిపించింది. బట్ తనకి అది పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు. ఏ వేలో కన్వర్ట్ అవుతదో మరి వాళ్ళకే తెలియాలి. బట్ అలా కాకుండా తన గేమ్ తను బాగా ఆడుతూ ఉంటే చాలా అంటే చాలా బావుంటది. బట్ అలా ఆడకుండా తప్పు చేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే మిథిలేష్ ఇన్‌కేస్ అందులో విన్ అయినట్లు అనిపిస్తే బావుండేది. తనకి ఇంకా మంచి ఒకవేళ అక్కడ విన్ అయ్యి నెక్స్ట్ ఈ టాస్క్ వచ్చేసి స్ట్రాంగ్ టీమ్ విన్ అయితే తినకి అప్పీల్ ఛాన్స్ వచ్చేదేమో మేబీ. బట్ అలాంటి ఛాన్స్‌ని కూడా మిస్ చేసుకున్నాడు మన మిథిలేష్. నాకు రోహిత్ గేమ్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా బాగా ఆడాడు. అండ్ ఆల్సో అమ్మాయిల్లో సృష్టి వ్యాకరణం అబ్బా! మనసు దోచేసుకుంటుంది. చాలా ప్యాషన్‌తో ఆడుతుందనమాట. ఆ పిల్ల గేమ్ గూడా చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఎవరి గురించి చెప్పడం మర్చిపోయాను. రాజ్‌కుమారి. జడ్జెస్ గూడా ఎందుకో మరి ఒకళ్ళు కష్టపడి గేమ్ ఆడారు కదా! గేమ్ కోసం ఈ పవర్‌ని ఇప్పుడే యూజ్ చేసుకోవడం కరెక్ట్ అని నాకు అనిపించలా. కొంచెం ఫైనల్ స్టేజెస్‌కొచ్చినప్పుడు యూజ్ చేసుకుంటే బావుంటది అని అనిపించింది. బట్ ఇనీషియల్ స్టేజెస్‌లోనే యూజ్ చేశారు. నెక్స్ట్ మరి ఏం జరుగుతదో చూడాలి. ఎవరెవరికి అప్పీల్ అవకాశం పోతది? ఎవరు బాగా ఆడతారు? ఎవరు బాగా అప్పీల్ చేసుకోగలుగుతారు? ఆహ్, ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి? ఎవరు తక్కువ పొజిషన్‌లో ఉన్నారు? ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తున్నారు? ఆ పెర్ఫార్మన్స్ వల్ల ఓట్లు పడుతున్నాయి. ఇన్‌కేస్ ఎవరైనా లెస్ పెర్ఫార్మన్స్ చేసినా గూడా వాళ్ళకి ఓట్లు ఎలా పడుతున్నాయి? ఏంటి? ప్రతీది మనమైతే నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో చాలా డీటెయిల్‌గా చర్చించుకుందాం. ఇంకా మిథిలేష్ విషయంలో నాకదొక క్లారిటీ అయితే వచ్చింది. బట్ మిథిలేష్ అలాంటి ఆలోచనలు చేయకుండా, నేను వీక్ స్ట్రీమ్‌లో ఉంటా, అక్కడైతే నాకు స్కోపొస్తది, నేను స్ట్రాంగ్ టీమ్‌లో ఉంటే నాకు స్కోప్ రాదు, ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా ముందు అడుగు వేసి డెఫినిట్‌గా ఏదైనా సాధిస్తూ పోతేనే రేపేదైనా సాధించగలరు. ఫర్ ఎగ్జాంపుల్ సృష్టి గారే ఉన్నారు. సృష్టి అపూర్వతో గేమ్ ఆడింది. సృష్టి విన్ అయింది. బట్ ఒకవేళ నేను అమ్మో! స్ట్రాంగ్ టీమ్‌లో పోతే నేను వాళ్ళందరికంటే స్ట్రాంగ్‌గా ఉండలేనేమో, నేను వీక్ టీమ్‌లోకి రావాలి అని సృష్టి ఆలోచించలేదే. అమ్మాయి అయినా సరే ఒక అమ్మాయి మీద విన్ అయింది. ఓకే. వెళ్ళింది. నెక్స్ట్ ఇప్పుడు గూడా ఆ అబ్బాయికి ఇప్పుడు రోహిత్ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అందులో ఉన్నాడు. అండ్ ఆల్సో కెప్టెన్. ఆ అబ్బాయికి దొరకనికి ఆ అమ్మాయికి సృష్టికి దొరికింది. ఇందులో ఫిజికల్ ఏంటి? మనకి అన్ని ప్రతి ఒక్కటి అనుకూలిస్తే చాలు. మనం అనుకూలంగా ముందుకు బోతుంటే చాలు. అండ్ ఆల్సో గేమ్ మీద కాన్సంట్రేషన్ పెడితే చాలు మనం ముందుకెళ్ళిపోతాం గానీ, అంతేగాని స్ట్రాంగ్ టీమ్‌లో ఉంటే వాళ్ళకంటే స్ట్రాంగ్ అనిపించుకోలేను. వీక్ టీమ్‌లో ఉంటే వాళ్ళకంటే స్ట్రాంగ్ అనిపించుకోగలుగుతా. అందుకే నేను వీక్ టీమ్‌లోకి పోవాలనుకుంటున్నా. ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాల్సిందే డెఫినిట్‌గా. ఇప్పుడు సృష్టి స్ట్రాంగ్ టీమ్‌లోకొచ్చింది. ఆయన స్ట్రాంగ్‌గా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా నిలిచింది. గేమ్‌లో విన్ అయి నిలిచింది. ఒక్క పర్సనే ఈరోజు 2 అప్పీళ్ళకి ఏమంటారు ఫైనలైజ్ అయింది. ఫస్ట్ ఏమో గెలిచి ఫైనలైజ్ అయింది. అది రివర్స్ ది డెసిషన్ వల్ల రాజకుమారికెళ్తే నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా గూడా ఆవిడే డిసైడ్ అయింది. చూసారా? స్ట్రాంగ్ టీమ్‌లో ఉండే మళ్ళీ. ఇప్పుడు మిథిలేష్ ఆలోచన కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా? నాకైతే డెఫినిట్‌గా రాంగ్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయి గెలిచి స్ట్రాంగ్ టీమ్‌లోకొచ్చి స్ట్రాంగ్ టీమ్‌లో కూడా మళ్ళీ అబ్బాయిలున్నా సరే మళ్ళీ గెలిచి కీ సొంతం చేసుకొని అందరిని బయట పడేసి 2 అప్పీల్ చేసుకునే అవకాశం పొందింది ఈ అమ్మాయి. సో ఎక్కడున్నామన్నది కాదు. మన స్ట్రెంత్ ఎంత యూజ్ చేస్తున్నాం, మన మెంటల్ స్ట్రెంత్ ఎంత యూజ్ చేస్తున్నాం, మన ఫిజికల్ స్ట్రెంత్ ఎంత యూజ్ చేస్తున్నాం, మనం ఎలా ముందుకెళ్ళగలుగుతున్నాం, ఇంకా ఎన్ని స్ట్రాటజీలు మార్చాలి, ఎవరిని పడగొట్టాలంటే ఎటు స్ట్రాటజీ మార్చాలి అని ఇలాంటివి ఉంటే చాలు గానీ, నాకు స్ట్రాంగ్ టీమే కావాలి, నాకు వీక్ టీమే కావాలి అనేదైతే ఇప్పటి నుంచే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎప్పటికి కూడా అవసరం లేదు. ఎందుకంటే మన ప్రయత్నం మనం చేస్తూ పోతుంటేనే, మనకొచ్చినంత మనం చేస్తూ పోతుంటేనే మన ఎఫర్ట్స్ మనం పెడితేనే డెఫినెట్‌గా ఏదో రోజు విన్ అవ్వగలుగుతాం. ఇప్పుడు సృష్టి విషయంలో అదే జరిగింది. సృష్టి వ్యాకరణం. యాక్చువల్‌గా ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో మిథిలేష్ కంటే సృష్టి వ్యాకరణం ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో అంత ఉండదు. తినే అమ్మాయి మళ్ళీ. అయినా కూడా ఇప్పుడు గెలిచింది చూడండి అబ్బాయిలని తట్టుకొని. ఆ మాత్రం మిథిలేష్ గెలవలేడా ఇక్కడ?
ఏదైనా మనం ఆలోచించే విధానం మీద ఆధారపడి ఉంటది. మిథిలేష్ ఇప్పుడు ఆలోచించి ఒక అడుగు వెనక్కేసాడు గాబట్టి, తనకి ఈరోజు ఇక్కడ విన్నింగ్ మూమెంట్ రాలేదేమో. ఇన్‌కేస్ ఆలోచించి ఆ రెజ్లింగ్‌లో రోహిత్ మీద మిథిలేష్ గెలిస్తే, ఈ టాస్క్‌లో మిథిలేష్ పార్టిసిపేట్ చేస్తే, ఇన్‌కేస్ ఆ కీ మిథిలేష్‌కే దొరికితే, మిథిలేష్ విన్ అయిపోయి, మిథిలేష్‌కి అప్పీల్ ఛాన్స్ వచ్చేదే గదా! లేకపోతే ఒకవేళ మళ్ళీ మిథిలేష్‌కి ఛాన్స్ వచ్చిన రివర్స్ డెసిషన్‌లో రాజ్‌కుమారి గారికి ఇచ్చేసినా సరే, మళ్ళీ మిథిలేష్‌కి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా వచ్చేదే గదా! ఇలాంటివి మిస్ చేసుకుంటున్నాడు డెఫినెట్‌లీ 100% మిథిలేష్. ఎందుకు మిస్ చేసుకుంటున్నాడో మరి ఆయనకే తెలియాలి. అలా మిస్ చేసుకోవడం గూడా రేపు ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా మైనస్ అవుతది అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్‌కి కావాల్సినోళ్ళు ఆపర్చునిటీ రాకపోయినా ముందుండి మంచిగా నడుచుకొని ఎంతసేపు ఉన్నామనేది కాదు. ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు కూడా కాదు. ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాల ఆపర్చునిటీ వచ్చినా దాన్ని పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకునే పర్సన్స్ బిగ్ బాస్‌కి కావాలి. సో, మిథిలేష్‌లో ఆ క్వాలిటీ లేనప్పుడు రేపు బిగ్ బాస్‌కి ఎలా పంపించగలుగుతారు ఈ జ్యూరీ మెంబర్స్? అభిజిత్ గారు గాని, నవదీప్ గారు గాని అండ్ ఆల్సో బిందు మాధవి గారు గాని, శ్రీముఖి గారు గాని ఎలా పంపిస్తారు? లేదు గదా! సో, ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని గేమ్ ఆడి ముందుకు వెళ్తూ నా వల్ల కాదు అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటేనే డెఫినెట్ సక్సెస్ అనేది మన దగ్గరకొస్తది. ఇప్పుడు సృష్టి విషయంలో అదే జరిగింది. వామ్మో! నా టీమ్‌లో అబ్బాయిలున్నారు. వాళ్ళకే దొరుకుతదేమో, నాకు దొరకదేమో. వాళ్ళే అప్పీల్‌కి పోతారేమో, మేము పోవేమో. ఇలాంటి ఆలోచనలన్నీ తీసి పక్కన అలా పెట్టేసింది. అలా పెట్టేసి కోసం వెతికింది. ఒకసారి దొరికింది. రోహిత్ లాగడం వల్ల అందరు కింద పడిపోయి కీ మిస్ అయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు. చేసినా కూడా మళ్ళీ ఆ కీ దొరకబట్టేదాకా మన సృష్టి వ్యాకరణం వదలలేదు. మళ్ళీ సృష్టికే దొరికింది ఆ కీ. ఆవిడ ఆ కీతో అందరిది తాళాలు తీసేసి వదిలేసింది. ముందు బయటపడ్డారు. విన్ అయిపోయారు. వాళ్ళ టీం విన్ అయిపోయింది. సో, ఒక్క పర్సను అది ఒక అమ్మాయి హోల్ టీమ్ మొత్తాన్ని గెలిపించింది. అబ్బాయి కాదే. బట్ మిథిలేష్‌కి కూడా అదే ఛాన్స్ ఇక్కడ వచ్చేదేమోగా. ఇప్పుడు ఇప్పుడు అర్థమైందా? పర్సనాలిటీతో సంబంధం లేదు. ఓన్లీ మనం ఆలోచించే స్ట్రాటజీస్‌తో, మన బుద్ధిబలంతో మాత్రమే అక్కడ జీవించగలం. ఫిజికల్ స్ట్రెంత్ కూడా కావాలి మనకి. ఆ ఫిజికల్ స్ట్రెంత్‌తో పాటు మెంటల్ స్ట్రెంత్ కూడా, మెంటల్ హెల్తీనెస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డెఫినిట్‌గా ఇదైతే ఇంపార్టెంట్ అని నేను చెప్పగలను. ఎందుకంటే అంతమంది అబ్బాయిలున్నా సరే, ఒక అమ్మాయి ఇంత దూరం వచ్చి వాళ్ళందరి మీద విన్ అయ్యి ఓట్ అప్పీల్‌కొచ్చే ఛాన్స్ వచ్చిందంటే చూడండి సృష్టి వ్యాకరణం ఎంత బాగా ఆడారో మీకే అర్థమైపోతది. సో, మిథిలేష్ విషయంలో అయితే నాకు అది అస్సలు నచ్చలేదు. నేను వీక్ టీమ్‌లో ఉంటాను. యాహ్! ఓకే. దీని గురించి కూడా పాయింట్ మాట్లాడుకుందాం. ఏంటంటే వీక్ టీమ్‌లో ఉన్నావు నువ్వు కరెక్టే. బట్ వీక్ టీమ్‌ని నువ్వెందుకు గెలిపించలేదు ఇప్పుడు? నువ్వెందుకు తీసుకోలేకపోయినావు? ఎందుకు నువ్వు తాళాలు తీయలేకపోయినావు? ఎందుకు ముందు బయట పెట్టలేకపోయినావు వాళ్ళని? ఇన్‌కేస్ బయట పెడితే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ నీకే వచ్చేది కదా! నువ్వసలు వీక్ టీమ్‌కి ఎందుకు పోయినావు? నీకు స్కోప్ కోసం, స్క్రీన్ స్పేస్ కోసం. నువ్వు గెలిస్తే నీకు స్క్రీన్ స్పేస్ వచ్చేదే గదా! మరెందుకు రాలేదు నీకు? ఈ స్ట్రాంగ్ టీమ్‌లో ఉన్న సృష్టి వ్యాకరణానికే స్క్రీన్ స్పేస్ వచ్చింది. నీకెందుకు రాదు? స్ట్రాంగ్ టీమ్‌లో ఉన్న సృష్టి వ్యాకరణమే అబ్బాయిలని కాదని మరీ వెతికి కీస్ తీసింది. మరి వీక్ టీమ్‌లో ఉన్న నువ్వు స్ట్రాంగ్ అనుకుంటున్నావు గదా! అప్పుడు నువ్వెందుకు తీయలేకపోయావు? సో, ఆలోచిస్తే ఇలాంటి క్వెషన్స్ చాలా ఉంటాయి. బట్ డెఫినెట్‌లీ మిథిలేష్ ఆలోచించే విధానం చాలా రాంగ్ అనిపిచ్చింది. ఈ రోజైతే యెల్లో కార్డ్ వచ్చిన పర్సన్స్ గాయత్రి అండ్ రోహిత్. బట్ రోహిత్‌కి యెల్లో కార్డ్ రావడం చాలా అంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఇంత సింపుల్ దానికి యెల్లో కార్డ్ ఇచ్చేయడం కరెక్ట్ కాదని అయితే నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో అప్పీల్ రాజకుమారి గారికి అండ్ శ్రేష్ఠి వ్యాకరణానికి వచ్చింది. వీళ్ళిద్దరు అప్పీల్‌కి పర్ఫెక్ట్ అనమాట. నిజంగానే చాలా కష్టపడుతున్నారు. చాలా బాగా ఆడుతున్నారు. వీళ్ళకి అప్పీల్ రావడానికైతే 100% నా ఓట్ అయితే వాళ్ళకే. సో, ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నెక్స్ట్ మనం ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి ఒపీనియన్స్ ఫార్మ్ అయ్యాయో నాకు తెలిసేది. సో, మన వీడియోస్‌ని చూస్తూనే ఉండండి. థాంక్ యూ. మీ స్వరూప. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్.